Yesterday we were done with section 60 kada completely. Now we shall deal with section 61. Kani section 61 చదివే ముందు I'll again take you back to section 60, a part of section 60. ఒకసారి section 60 display చేయాలి. Sir? B of section 60, clause B of section 60. Right? చూడండి ఒకసారి ఇది చదువుకుందాం. Tools of artisans attachment లోను ఏ ప్రాపర్టీస్ నాట్ లైబుల్ టు బి అటాచ్డ్ అనే కాన్సెప్ట్ లో ఈ ప్రాపర్టీస్ అయితే నాట్ లైబుల్ టు బి అటాచ్డ్ అని చదువుకున్నాం. Tools of artisans and where a judgment etat is an agriculturalist, his implements of husbandry and such cattle and seed grain. మేడం మ్యూట్ అయ్యారు మేడం. చలో సెక్షన్ 60 లోను క్లాస్ బి ఏం చెబుతుందంటే టూల్స్ ఆఫ్ ఆర్టిజన్స్ అటాచ్ చేయడానికి లేదు అని చెప్తుంది. అండ్ మోర్ పర్టికులర్లీ అతను అగ్రికల్చరలిస్ట్ కనుక అయి ఉంటే జడ్జ్మెంట్ అటాచ్ అతని ఇంప్లిమెంట్స్ ఆఫ్ హస్బెండరీ కూడా అటాచ్ చేయడానికి లేదు అంటది. హస్బెండరీ ఇస్ నథింగ్ బట్ క్యాటిల్ ని యూజ్ చేస్తూ క్యాటిల్ కి పశువులకి సంబంధించిన ఇది ఉంటుంది కదా అండి, లైక్ హిల్ బి హ్యావింగ్ పౌల్ట్రీ ఆర్ సంథింగ్ ఆఫ్ ద సార్ట్. లేదు అట్లా కాదనుకుంటే అతని వ్యవసాయదారుడు క్యాటిల్ ని ఉపయోగించి అతను వ్యవసాయం చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు తన పొలాన్ని ఎద్దులతో దున్నిస్తున్నారు అనుకోండి. ఏ క్యాటిల్ అయితే తన ఆ పంటలు సోకాల్ పంటలు దున్నడానికి అతను ఉపయోగిస్తున్నారో పొలం దున్నడానికి అటువంటి క్యాటిల్ అయితే అటాచ్ చేయడానికి లేదు అని చెప్పి చెబుతుంది అనమాట. ఇంప్లిమెంట్స్ ఆఫ్ హస్బెండరీ అట్లా దున్నడానికి ఆ నాగలి ఇవన్నీ పెట్టుకుంటారు కదా. సో ఆ నాగలి కానీ ఆ నాగలికి అటాచ్ అయి ఉన్న ఎద్దులు అవి ఉంటాయి కదా, అవి కానీ అటాచ్ చేయడానికి లేదు అని చెప్పి చెప్తారు. ఇంప్లిమెంట్స్ అంటే పనిముట్లు. ఇంప్లిమెంట్స్ ఆఫ్ హస్బెండరీ అండ్ సచ్ క్యాటిల్ అండ్ సీడ్ గ్రెయిన్. యాజ్ సీడ్ గ్రెయిన్ కూడా ఇంపార్టెంట్. సీడ్ గ్రెయిన్ నిన్న సార్ చెప్పి ఉండినారు కదా, ఏదైతే నెక్స్ట్ పంట వేయడానికి అట్టే పెట్టుకుంటారో అదనమాట. సీడ్ గ్రెయిన్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద కోర్ట్ be necessary to enable him to earn his livelihood. తన జీవనోపాధి సంపాదించుకోవడానికి ఆ సీడ్ గ్రెయిన్స్ ఏమైతే అట్టే పెట్టుకుంటారో కొంత ధాన్యము, ఆ ధాన్యాన్ని కూడా అటాచ్ చేయడానికి లేదు అని చెప్పి చెప్తారు. రైట్? As such, and such portion, ఇది ఇంపార్టెంట్, and such portion of agricultural produce or any such class of agricultural produce. అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ లోకి చాలా వస్తాయి కదా, అందులోనూ మొత్తం అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కి సంబంధించి అంటే ఏ విధంగా వచ్చిన అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అయినా సరే, లైక్ మేడ్ బి గ్రెయిన్స్, షుగర్ కేన్, ఇంకా ఏ పంట అయినా సరే, రైట్, చేతికి వచ్చిన పంట ఏమైతే ఉంటుందో అదనమాట. సో ఆ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఏదైనా సరే, లేదంటే ఒక పర్టికులర్ క్లాస్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కి సంబంధించి ఏదైనా నిషిద్ధం విధించి ఉంటే, ఎక్కడ ఆ పర్టికులర్ సార్ట్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అటాచ్ చేయొద్దు అని చెప్పి నిషిద్ధం విధించి ఉంటే ఎవరు విధిస్తారు? as they have been declared to be free from liability under the provisions of the next following section అని చెప్పారు కదా. నెక్స్ట్ వచ్చే సెక్షన్ లోను ఏ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కానీ ఏ క్లాస్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కానీ అటాచ్ చేయొద్దు, ఎంత పోర్షన్ మేరకు అటాచ్ చేయొద్దు అని ఆ సెక్షన్ లో చెప్తారో అది కూడా అటాచబుల్ పోర్షన్ కాదు, దాన్ని అటాచ్ చేయడానికి వీలు లేదు అని చెప్పి సెక్షన్ 60 క్లాస్ బి చెప్తుంది కదా. ఇప్పుడు సెక్షన్ 61 చదువుకోవాలంటే వి షుడ్ నో దిస్ సెక్షన్ 60B. అందుకని మిమ్మల్ని ఈ సెక్షన్ దగ్గరికి తీసుకొని వచ్చా. రైట్? నౌ విల్ గో బ్యాక్ టు సెక్షన్ 61 అగైన్. Great section for you. ఏం చెప్తుంది? పార్షియల్ ఎగ్జామ్షన్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ లోను అంటే పొలం దున్నగా వచ్చిన ఆ ప్రొడ్యూస్ ఏమైతే పండిన పంట ఏమైతే ఉందో అందులోను ఒక పార్షియల్ పోర్షన్ అంటే కొంత పోర్షన్ అటాచ్మెంట్ నుంచి ఎగ్జామ్షన్ ఇస్తున్నారు అనమాట. ఎందుకు ఇస్తారు చూద్దాం. The state government may by general or special order published in the official gazette. Official gazette లను స్టేట్ గవర్నమెంట్ ఒక జనరల్ ఆర్డర్ అయినా స్పెషల్ ఆర్డర్ ద్వారా. జనరల్ ఆర్డర్ అంటే జనరల్ గా అంత అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కి సంబంధించి అయి ఉంటుంది. లేదంటే స్పెషల్ ఆర్డర్ అనుకోండి, ఏదైనా ఒక స్పెషల్ థింగ్ కి మాత్రమే సంబంధించి ఉంటుంది అనమాట. సో జనరల్ ఆర్డర్ ద్వారా అయినా స్పెషల్ ఆర్డర్ ద్వారా అయినా ఆఫీషియల్ గజెట్ లో కనుక పబ్లిష్ చేసి దాని ద్వారా స్టేట్ గవర్నమెంట్ కనుక డిక్లేర్ చేస్తే, ఏమని డిక్లేర్ చేస్తుంది అంటే డిక్లేర్
produce as may appear to the state government to be necessary for the purpose of providing until the next harvest of the cultivation of the land and for the support of the judgment debtor and his family shall, in the case of all agriculturalists and of any class of agriculturalists, be exempted from liability to attachment or sale in execution of a decree. స్టేట్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ద్వారా ఒక నోటిఫికేషన్ లో ఒక ఆర్డర్ ద్వారా, అది జనరల్ ఆర్డర్ అయినా కానివ్వండి, స్పెసిఫిక్ ఆర్డర్ అయినా, ఏదైనా స్పెసిఫిక్ థింగ్ కి సంబంధించి స్పెసిఫిక్ ఆర్డర్ అయినా కానివ్వండి, దాని ద్వారా అగ్రికల్చరలిస్ట్ కి సంబంధించిన ఏదైనా అగ్రికల్చర్ ప్రొడ్యూస్, మళ్ళీ అది కూడా జనరల్ గా ఏదైనా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కైనా వర్తించేటట్టు ఉండిన ఆర్డర్ అయినా, లేదన్నా స్పెషల్ కేటగిరీ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ వరో, తృణధాన్యాలు, లేదా ఏదైనా షుగర్ కేనో, ఇటువంటి ఏదైనా ఒక పర్టికులర్ ప్రొడ్యూస్ కోసం ఏదైనా స్పెషల్ ఆర్డర్ చేస్తున్నా, అటువంటి ఆర్డర్ లో కనుక స్టేట్ గవర్నమెంట్ ఎంత పోర్షన్ ఆఫ్ టోటల్ ప్రొడ్యూస్ లోను అగ్రికల్చరలిస్ట్ కి నెక్స్ట్ పంటకి పనికొచ్చేటట్టు దాచుకునే విధంగా ఉంచుకోవాలని అనౌన్స్ చేసినా, లేదంటే అతని జీవనోపాధి, అంటే అతను బ్రతకాలి కదా, అతను అండ్ అతని ఫ్యామిలీ మెంబర్స్, అది ధాన్యం అయితే అది తినే బతుకుతారో, లేదంటే ఇంకా ఇతరత్ర ఏదైనా ప్రొడ్యూస్ అయితే ఆ పోర్షన్ ఆఫ్ ప్రొడ్యూస్ అమ్ముకొని అతని ఫ్యామిలీని పోషించుకుంటారు, వాట్ ఇట్ మే బి. ఆ సర్టెన్ పోర్షన్ ఆఫ్ ప్రొడ్యూస్ ఎంత అనేది మెన్షన్ చేసి దాన్ని అటాచ్మెంట్ నుంచి ఎగ్జామ్ట్ చేసేస్తుంది అనమాట, అటాచ్మెంట్. సో అట్లా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ని ఎంత పోర్షన్ మీదకి ఎగ్జామ్ట్ చేసింది స్టేట్ గవర్నమెంట్, అంత పోర్షన్ మీదకి అటాచ్మెంట్ కి వెళ్ళడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 బ్యాగులు సంపాదించుకున్నారు అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ద్వారా ఒక 25 బ్యాగ్స్ అయితే మాత్రం అటాచ్ చేయడానికి లేదు అని చెప్పి ఏదైనా అట్లా జనరల్ ఆర్డర్ లో చెప్పినది అనుకోండి, ఆ 25 బ్యాగ్స్ మీదకి మాత్రం, లేదంటే ఆ 25% ఆఫ్ ప్రొడ్యూస్ కి మీదకి మాత్రం అటాచ్మెంట్ కి వెళ్ళడానికి లేదు. ఇస్ ఇట్ క్లియర్ అండి? దిస్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. Yes, Yes, sir. madam. Yes, madam. To everyone. Chalo then, we'll go to section 62 if this is clear. 62 లో ఏం చెప్తారంటే, ప్రాపర్టీ ఇన్ డ్వెల్లింగ్ హౌస్ అంటే నివసిస్తున్న ఇల్లు. ఎవరు నివసిస్తారంటే ఆబ్వియస్లీ జడ్జ్మెంట్ రిటార్డ్ నివసిస్తున్న ఇంటిలోకి చొరబడి, అంటే ఇప్పుడు అటాచ్మెంట్ మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి చేసుకోవచ్చు, ఈ మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి కూడా చేసుకోవచ్చు అని చెప్పాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఇమూవబుల్ ప్రాపర్టీ ఏమీ లేదనుకోండి, జడ్జ్మెంట్ రిటార్డ్కి మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, అవి తన ఇంట్లో ఉన్నాయనుకోండి, ఆ మూవబుల్ ప్రాపర్టీస్ ని అటాచ్మెంట్ అడిగితే డిగ్రీ హోల్డర్ కోర్టు ఇచ్చింది అనుకోండి, సో అప్పుడు అవి జప్తు చేసుకోవడానికి కోర్టు ఆఫీసర్ ఏ టైమ్స్ లో వెళ్ళొచ్చు, ఏ టైమ్స్ లో వెళ్ళకూడదు, ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు, ఇది చెప్తుంది. అండ్ ఇది సిమిలర్ గా సెక్షన్ 55 లో అరెస్ట్ ప్రొవిజన్స్ చెప్తారు కదా. అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని రూల్స్ చెప్తారు కదా, అవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రిపీట్ అయిపోతాయి అన్నమాట, ఏం పెద్ద వేరియేషన్ ఉండదు. కానీ ఇక్కడ సెక్షన్ 55 లో అరెస్ట్ ఆఫ్ జడ్జ్మెంట్ రిటార్డ్ కోసం వెళ్తుండినప్పుడు పర్టికులర్ ఆఫీసర్ కి ఉండిన రెస్ట్రిక్షన్స్ చెప్తారు. అండ్ ఇక్కడ సీజర్ ఆఫ్ ప్రాపర్టీ, ఆ మూవబుల్ ప్రాపర్టీ ఏదైనా సీజ్ చేయడానికి వస్తుండినప్పుడు దానికి తగ్గ ప్రొవిజన్స్ కోసం దానికి వర్తించేటట్టు చెప్తారు, అంతే తేడా ఉంటుంది ఇక్కడ. ఇలా రిస్ట్రిక్షన్ పోయి నో పర్సన్ ఎగ్జిక్యూటింగ్ ప్రాసెస్ అండర్ దిస్ కోడ్, అంటే అట్లా సీజ్ చేయమని పంపించిన ఆఫీసర్ ఎవరైతే ఉండినారో, ఆ ప్రాసెస్ జరిపించడానికి నియమితులైన ఆఫీసర్ ఎవరైతే ఉండినారో, no person executing any process under this code directing or authorizing seizure of movable property shall enter any dwelling house after sunset and before sunrise. సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయానికన్నా ముందు ఆ డార్క్ పీరియడ్ ఏమైతే ఉంటుందో అటువంటి పీరియడ్ లోను ఇంటిలోకి చొరపడి ఏ ప్రాపర్టీ మూవబుల్ ప్రాపర్టీ పర్టికులర్లీ సీజ్ చేయడానికి లేదు, రైట్. అండ్ దెన్ సెక్షన్ 2 చెబుతుంది, no outer door of a dwelling house shall be broken open unless such dwelling house is in occupancy of the judgment debtor, and if this or in any way prevents access thereto. But when the person executing any such process has duly gained access into the dwelling house, he may break open the door of any room in which he has reason to believe any such property to be. ఇది జడ్జ్మెంట్ డెటార్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ప్రొవిజనే ఉంటుంది అక్కడ. అదే ప్రొవిజన్ ఇక్కడ కూడా మళ్ళీ రిపీట్ చేస్తారు, సిమిలర్ ప్రొవిజన్. ఏం చెప్తారంటే, డ్వెల్లింగ్ హౌస్ యొక్క అవుటర్ డోర్ బ్రేక్ చేయడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ తలుపు తట్టారు, ఆ పర్టికులర్ కోర్ట్ నుంచి వచ్చిన ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాపర్టీ సీజ్ చేసుకోవడానికి వచ్చిన ఆఫీసర్ వారు ఆ జడ్జ్మెంట్ నివసిస్తున్న ఇంటి తలుపు తడతారు.
ఆ తలుపు తీయరు అనుకోండి, తీయకుంటే తీయట్లేదు కదా అని డోర్ బ్రేక్ చేసే అధికారం అయితే ఆఫీసర్కి ఉంటది. కానీ ఎప్పుడు ఒక సందర్భంలో, కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇస్తారు. ఎప్పుడంటే అప్పుడు ఎలా అంటే అలా పగలగొట్టడానికి లేదనమాట. కానీ ఇతను ఎప్పుడు పగలగొట్టొచ్చు అనే ఆప్షన్ అయితే ఇక్కడ చెప్తారనమాట. ఆ ఇల్లు పర్టికులర్ గా జడ్జ్మెంట్ అటార్ నివసిస్తున్న ఇల్లు అని కన్ఫార్మ్ గా తెలిస్తేనే ఆ ఇంటి అవుటర్ డోర్ మాత్రమే బ్రేక్ చేయొచ్చు. జడ్జ్మెంట్ అటార్ వెళ్ళి ఇంకెక్కడైనా ఏ ఫ్రెండ్ ఇంట్లోనో, ఏ రిలేటివ్ ఇంట్లోనో ఆశ్రయం తీసుకొని ఉంటే అటువంటి వారి ఇల్లు యొక్క ఫ్రంట్ డోర్స్ పగలు కొట్టడానికి లేదు. వాళ్ళు జడ్జ్మెంట్ అటార్ అక్కడ దాకొని ఉన్నారని తెలిసినా సరే. అండ్ దెన్ జడ్జ్మెంట్ అటార్ ఓకే, ఆ తలుపు తీయడానికి రిఫ్యూజ్ చేస్తే తప్పితే కూడా బ్రేక్ చేయడానికి లేదు. వాళ్ళే తీసినప్పుడు వీళ్ళు బ్రేక్ చేయాల్సిన అవసరం ఉండదు కదా, అది చెప్తారనమాట. ఫస్ట్ థింగ్, ఆ జడ్జ్మెంట్ అటార్ అదే ఇంట్లో నివసిస్తూ ఉండాలి. నెక్స్ట్ జడ్జ్మెంట్ అటార్ ఆ తలుపు తీయడానికి నిరాకరిస్తూ ఉండాలి. అండ్ హీ రిఫ్యూజెస్ ఆర్ ఇన్ ఎనీ వే ప్రివెంట్ యాక్సెస్ దేర్ టు, అంటే ఆఫీసర్ ని లోపలికి రానివ్వకుండా ఆ యాక్సెస్ ప్రివెంట్ చేస్తూ ఉండినట్టయితే అప్పుడు సో కాల్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉండినారో ఆఫీసర్ ఆ అవుటర్ డోర్ ఆఫ్ ద హౌస్ ఏమైతే ఉందో అది బ్రేక్ చేసి లోపలికి రావచ్చు అనమాట. ఇంకేం చెప్తారు? బట్ వన్ ద పర్సన్ ఎగ్జిక్యూటింగ్ సచ్ ప్రాసెస్ హెస్ డ్యూలీ అటైన్డ్ యాక్సెస్, అంటే గెయిన్ యాక్సెస్, అంటే అసలు ప్రాపర్ గానే ఆ సో కాల్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉండినారో వారు వచ్చి తలుపు తట్టిన తర్వాత నేను మొన్న చెప్పినట్టు ఆ జడ్జ్మెంట్ అటారో లేకపోతే జడ్జ్మెంట్ అటార్ తాలూకా ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా సరే ఆ డోర్ ఓపెన్ చేసేసారు అనుకోండి, వీళ్ళు లోపలికి వచ్చారనుకో, వీళ్ళు లోపలికి వచ్చి చెప్తారు మేము సో కోర్ట్ నుంచి సో పర్సన్ అరెస్ట్ చేయడానికో లేదంటే ప్రస్తుతానికి ఈ సెక్షన్ కి సంబంధించి ఇక్కడ ఉండిన మూవబుల్ ప్రాపర్టీ ఏమైతే ఉందో దాన్ని జప్తు చేసుకోవడానికి వచ్చాం పలానా కోర్టు నుంచి ఈ ఆర్డర్ ప్రకారం అని చెప్పినప్పుడు ఆ జడ్జ్మెంట్ అటార్ లోపలికి వెళ్ళిపోయి ఏదైనా డోర్ లాక్ పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు ఆ ఇన్నర్ రూమ్ యొక్క డోర్ కూడా వీళ్ళు బ్రేక్ చేయొచ్చు అనమాట. కానీ ఆ డోర్ ఏ డోర్ అయితే లాక్ చేస్తున్నారో ఏ రూమ్ డోర్, ఆ రూమ్ లో కనుక ఎవరైనా పర్దా నషీన్ ఉమెన్ లేకపోతే ఒక రిలీజియన్ కస్టమ్స్ ప్రకారం బయట సొసైటీలోకి ఎక్స్పోజ్ కాని విమెన్ ఎవరైతే ఉండుంటే కనుక అటువంటి విమెన్ కి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వడం అంటే నోటీస్ చెప్తారనమాట, అమ్మ మేము ఇట్లా మీ పని చేయాల్సి వస్తుంది, మాకు ఆ పర్సన్ కావాలి, లేదంటే ఆ రూమ్ లో దాచించిన ఆ ప్రాపర్టీ కావాలి, మేము అది తీసుకోవడానికి మీరు మాకు అడ్డు కదా, మీ ట్రెడిషన్ ప్రకారం మీరు అందరికీ ఎక్స్పోజ్ కాకూడదు కాబట్టి మీరు బయటకు వెళ్ళిపోవడానికి మేమంతా యాక్సెస్ ఇస్తాం, సగౌరవంగా మీరు బయటకు వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆమెకి చెప్తారనమాట. అప్పుడు ఆమె బట్టలో వస్తువులు ఏ ఒక్కటి సర్దుకొని బయటకు వెళ్ళడానికి టైం పడుతుంది, అంత టైం ఆమెకి ఇవ్వాలని చెప్తారు. ఇచ్చిన తర్వాత ఆమె గౌరవంగా బయటికి వెళ్లేందుకు యాక్సెస్ ఇచ్చి ఆమె వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే ఈ సోకాల్ జడ్జ్మెంట్ అటార్ కానీ జడ్జ్మెంట్ అటార్ ఆ ప్రొడ్యూస్ ఎక్కడైతే దాచారో ఆ రూమ్ కానీ ఆ యొక్క డోర్ బ్రేక్ చేసి అప్పుడు ఆ ప్రొడ్యూస్ అంతా తీసుకోవచ్చు అనమాట. ఇంతనే ప్రాసెస్ చేస్తారు. No outer door of the dwelling house shall be broken open unless the dwelling house is an occupancy of the judgment debtor and refuses or in any way prevents access thereto. But when the person executing such process has duly gained access into the dwelling house, duly gained and properly gained anamata, access into the dwelling house, he may break open the door of any room in which he has reason to believe that such property to be. ఆ ప్రాపర్టీ ఎక్కడైతే దాచించారని తెలిసిందో ఆ లోపలికి వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ ప్రాపర్టీ ఏ ప్రాపర్టీ అయితే కోర్టు ఆర్డర్ చేసిందో సీజ్ చేయమని ఆ ప్రాపర్టీ ఒక రూమ్ లో పెట్టి గల్లం వేసేసారు అని చెప్పి లాక్ చేసేసారు అని చెప్పి తెలుస్తుందో అటువంటి డోర్ ని లోపలికి వచ్చిన తర్వాత బ్రేక్ ఓపెన్ చేయొచ్చు ఆ రూమ్ డోర్ ని. అండ్ where a room is a dwelling house is in the actual occupancy of a woman who according to the customs of the country doesn't appear to the public, the person executing the process shall give notice to the woman that she is at liberty to withdraw and after allowing reasonable time to her to withdraw and giving her reasonable facility for withdrawing, he may enter such room for the purpose of seizing the property, using at the same time every precaution consistent with these provisions to prevent the clandestine removal. సో ఆ ప్రాపర్టీని ఎప్పుడు సీజ్ చేయొచ్చు అంటే ఆ విమెన్ కనుక ఆ రూమ్ లో కనుక ఉండుంటే ఆ విమెన్ కి నోటీస్ ఇస్తారమ్మా, మీరు బయటికి వెళ్ళిపోండి, మేము మా పని చేసుకుంటామని చెప్పి ఆమెకి నోటీస్ ఇస్తారు, చెబుతారు ఆమెకి. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆమె వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో అంత టైం ఆమెకి యాక్సెస్ ఇవ్వాలి. ఆమె వెళ్ళిపోవడానికి కూడా ఆమెకి మర్యాద పూర్వకంగా బయటికి వెళ్ళిపోవడానికి యాక్సెస్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ రూమ్ తలుపు బ్రేక్ చేసి అందులో ఏ ప్రాపర్టీ ఉందో
ఆ ప్రాపర్టీని సీజ్ చేసుకుంటారు ఆఫీసర్ అని చెప్పి చెబుతోంది. దిస్ ఇస్ అబౌట్ సీజర్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ డ్వెల్లింగ్ హౌస్. ఒక జడ్జ్మెంట్ డెటార్ నివసిస్తున్న ఇంటిలోకి వెళ్ళి ప్రాపర్టీని సీజ్ చేయాలంటే పద్ధతి ఏమిటి అంటే ఇది. బిఫోర్ సన్సెట్, ఆఫ్టర్ సన్సెట్ అండ్ బిఫోర్ సన్ రైజ్ అయితే వెళ్ళడానికి లేదు. ఆ జడ్జ్మెంట్ డెటార్ ఇల్లు కాకపోతే అవుటర్ డోర్ బ్రేక్ చేయడానికి లేదు. అవుటర్ డోర్ నుంచి లోపలికి వెళ్ళడానికి లోపల యాక్సెస్ ఉండిన అతనికి ఆ లోపల ఏ రూమ్ లో అయితే ఆ ప్రాపర్టీ దాచారో ఆ రూమ్ డోర్ బ్రేక్ చేసే యాక్సెస్ ఉంటుంది. కానీ ఆ రూమ్ లో కనుక విమెన్ పరదా నచ్చిన విమెన్ లేకపోతే ఇలాంటి ఎక్కువ విమెన్ ఎవరైనా ఉంటే ఆమెను బయటకు పంపించాక మాత్రమే ఆ డోర్ బ్రేక్ చేసి ఆ ప్రాపర్టీని తీసుకుంటారు అని చెప్పి చెబుతున్నారు అన్నమాట. ఇట్ ఇస్ క్లియర్? Yes, ma'am. చలో, విల్ గో టు సెక్షన్ 63 now. Property attached in execution of decrees of several courts. ఇప్పుడు ఒకే ప్రాపర్టీ ఉంది జడ్జ్మెంట్ డెటార్కి, దానికి సంబంధించి మల్టిపుల్ కోర్ట్స్ లో అటాచ్మెంట్ అంటే డిగ్రీ పాస్ అయిపోయి అటాచ్మెంట్ కూడా ఆర్డర్ చేసి ఉండినారు ఒకే ప్రాపర్టీతో. ఓకే, అలాంటి టైంలోని ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఎట్లా చేస్తారు ఆ ప్రాపర్టీని అని చెప్పి చెప్పిన దానికి ప్రొవిజన్ అనమాట. ఇది సెక్షన్ 63. వేర్ ప్రాపర్టీ నాట్ ఇన్ కస్టడీ ఆఫ్ ది కోర్ట్ is under attachment in execution of decrees of more courts than one. అంటే మల్టిపుల్ కోర్ట్స్ లో ఇదే జడ్జ్మెంట్ డెటార్కి అగైనెస్ట్ గా మల్టిపుల్ సూట్స్ ఫైల్ అయి ఉండినప్పుడు అండ్ అతనికి అగైనెస్ట్ గా అటువంటి కోర్ట్స్ లో డిక్రీజ్ వచ్చి ఉండినప్పుడు అండ్ ఆ డిక్రీస్ లోను ఒక ప్రాపర్టీయో లేకపోతే జడ్జ్మెంట్ డెటార్కి సంబంధించిన ప్రాపర్టీస్ అటాచ్మెంట్ లో ఉన్నాయి, కానీ అటాచ్ చేశారు కానీ కోర్టు తన స్వాధీనంలోకి తీసుకోలేదు ఇంకా ప్రాపర్టీస్. ఆ ప్రస్తుతానికి అటాచ్మెంట్ ఇచ్చింది. అతనికి ఒక ఇల్లు నింది అనుకోండి, లేదా ఒక 10 ఎకరాల పొలం నిందనుకోండి, దాన్ని మాత్రం అటాచ్ చేసి ఉంచింది అనుకున్నాం, ఇంకా జప్తు చేసుకోలేదు, తన కస్టడీలోకి తీసుకోలేదు. కానీ ఇవి మల్టిపుల్ కోర్ట్స్ అట్లనే చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ జడ్జ్మెంట్ డెటార్కి ఒక కోర్టులోనే ప్రినోట్ సూట్ అతనికి ఎగెనెస్ట్ గా ప్రినోట్ సూట్ ఫైల్ అయింది, ఇంకొక కోర్టులోనేమో పొజిషన్ ఫైల్ అయింది, ఇంకొక కోర్టులో మీన్ ప్రాఫిట్స్ కి ఫైల్ అయింది. అన్ని కోర్టులను డిగ్రీ ఇతనికి ఎగెనెస్ట్ గా వచ్చింది అన్ని సూట్స్ లో. అండ్ దెన్ అన్ని కోర్ట్స్ లోనే ఇతను ఆ సోకోల్డ్ ప్రాపర్టీ ఏమైతే ఉండిందో అన్ని అటాచ్ చేసి ఉండినారు కదా. ఇప్పుడు తన ఎగ్జిక్యూషన్ కి సంబంధించి ఎట్లా అని చెప్పి అంటే ఏ కోర్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి? ఇప్పుడు మల్టిపుల్ కోర్ట్స్ కి అదే ప్రాపర్టీని అటాచ్ చేసే రైట్ ఉండినప్పుడు దాన్ని సీజ్ చేసి ప్రొసీడ్ అయ్యే రైట్ ఆ కోర్ట్స్ ఉండినప్పుడు ఏ కోర్టు ప్రొసీడ్ అవుతుంది, ఏ కోర్టు ప్రొసీడ్ అవ్వాలి అని చెప్పి డౌట్ వస్తుంది. ఏ కోటా, బి కోటా, సి కోటా? ఇప్పుడు అన్ని కోర్ట్స్ కి అధికారం ఉంది ఆ ప్రాపర్టీ మీద అటాచ్ చేసి దాన్ని సేల్ చేసి ఆ ప్రొసీజర్ ని డిగ్రీ హోల్డర్ కి ఇవ్వడానికి. ఇప్పుడు మరి ఏ కోర్టు ఆ ప్రాపర్టీకి అగైనెస్ట్ గా ప్రొసీడ్ అవుతుంది అనేది సెక్షన్ 63 చెబుతుంది అనమాట. వేర్ ప్రాపర్టీ నాట్ ఇన్ కస్టడీ ఆఫ్ ఎనీ కోర్ట్ ఈజ్ అండర్ అటాచ్మెంట్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ మోర్ కోర్ట్స్. ఒకటి కన్నా ఎక్కువ కోర్ట్స్ కి అటాచ్మెంట్ లో ఉంటుంది అనమాట పర్టికులర్ ప్రాపర్టీ. ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ మోర్ కోర్ట్స్ దెన్ వన్. ద కోర్ట్, అప్పుడు ఏ కోర్ట్ కి అధికారం ఉంటుంది దానికి అగైనెస్ట్ గా ఫస్ట్ ప్రొసీడ్ అవడానికి అంటే the court which shall receive or realize such property and shall determine any claim thereto and any objection to the attachment thereof shall be the court of the highest grade. ఇప్పుడు అటాచ్మెంట్ కి సంబంధించిన క్లెయిమ్స్ ఏవైనా వచ్చినా, లేదంటే ఏ కోర్టు ఫస్ట్ ఆ ప్రాపర్టీ అమ్మాలి జప్తు చేసుకొని అని చెప్పి ఇటువంటి ఇష్యూస్ ఏమైనా తలెత్తితే ఏం చెప్తుందంటే 2 లేక ఎక్కువ కోర్ట్స్ ఉన్నాయి కదా, అటువంటి అన్ని కోర్ట్స్ లో ఎన్ని కోర్ట్స్ లో అయితే ఆ డిగ్రీ అటువంటి డిగ్రీస్ పాస్ అయి ఉన్నాయో, అటువంటి ప్రాపర్టీ అటాచ్ అయినందో అన్ని కోర్ట్స్ లోనూ హైయెస్ట్ కోర్ట్ ఏమైతే ఉన్నిందో ఫస్ట్ ఆ హైయెస్ట్ కోర్ట్ అటాచ్మెంట్ తీసుకుంటుంది, జప్తు చేసుకుని ఆ సోకాల్డ్ మిగతా ప్రొసీడింగ్స్ అన్ని నడిపిస్తుంది ఆ ప్రాపర్టీకి అగైనెస్ట్ గా. సేల్ కండక్ట్ చేయడం, క్లెయిమ్స్ ఎంటర్టైన్ చేయడం, ఇటువంటివన్నీ ఆ హైయెస్ట్ కోర్ట్, అన్ని కోర్ట్స్ లోనూ హైయెస్ట్ కోర్ట్ ఏమైతే ఉంటుందో ఆ కోర్ట్ అయితే ఆ బాధ్యత స్వీకరిస్తుంది, తనకైతే రైట్ ఉంటుంది. లేదు ఇప్పుడు ఒక్క 4 కోర్స్ ఉంది అనుకోండి, ఏబిసిడి కోర్స్, 4 కోర్స్ లోని దీనికి అగైనెస్ట్ గా డిగ్రీ పాస్ అయింది, అదే ప్రాపర్టీ అటాచ్ అయింది. ఇప్పుడు ఏ కోర్ట్ ప్రొసీడ్ అవ్వాలి అని చెప్పి ఇష్యూ వచ్చిన ఏం చెప్తున్నారు, ఆ 4 కోర్ట్స్ లోనూ హైయెస్ట్ కోర్ట్ ఏముంటే ఆ కోర్ట్ అని చెప్పి చెప్పారు. లేదు అటువంటి హైయెస్ట్ కోర్ట్ ఏం లేదు, అన్ని ఈక్వల్ ప్యారలెన్స్ లో ఈక్వల్ పవర్స్ ఉండిన కోర్ట్స్ అనుకోండి, 4 జేసీజే కోర్ట్స్ లేకపోతే 4 సబ్ కోర్ట్స్ ఇట్లా అయి ఉన్నాయనుకోండి, అప్పుడు అందులో ఏది సుపీరియర్ కోర్ట్ అయి ఉండదు, ఒక దాని మీద ఇంకొక కోర్ట్ సుపీరియర్ కోర్ట్ అయి ఉండదు, బికాస్ 4 సేమ్ ప్యారలెన్స్ లో ఉన్నాయి. అప్పుడు ఏ కోర్టు ఫస్ట్ ప్రొసీడ్ అవ్వాలి అంటే ఏ కోర్టులోనూ ఫస్ట్ డిగ్రీ పాస్ అయ్యిందో
ఆ కోర్ట్ ఇప్పుడు ఆ ప్రాపర్టీని జప్తు చేసి దాని తాలూకా ప్రొసీడింగ్స్ అన్ని